దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు ఇట తిరగాలి. బానోడేనా? తిరుగు. ఎవరు మాట్లాడకూడదు, ఓకేనా? ఇది స్కూల్ కాదు. స్కూల్లో అల్లరి చేస్తే టీచర్ కొడతారు లేదా? మరి ఇక్కడ కనపడిన దెబ్బ కూడా కొడతాడు దేవుడు. జాగ్రత్త. కాబట్టి క్రమశిక్షణతో ఉండాల. సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ గట్టిగా. ఇంక ఒకళ్ళే చెప్పారేంటి? ఒకళ్ళే సంతోషంగా ఏమా నాన్న? అది ఒప్పుకుంది, మంచిది. అంటే ఇప్పుడు అటెన్షన్లో ఉండండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచినటువంటి మరి ఆ వారమంతా కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి సజీవ లెక్కలు నిలబెట్టి ఈ శుక్రవారం దినమున ఈ రీతిగా మనందరినీ తన ఆలయంలో సమకూర్చబడి అంత్య దినాల్లో సమయాన్ని పోనీకోకుండా, సమయాన్ని దొంగిలించకుండా ప్రభుకి ఇచ్చేటువంటి సమయాన్ని ఆయనకి ఇవ్వటానికి గాను మనందరిని ఇక్కడికి సమకూర్చు దేవుణ్ణి మహిమపరచటానికి, ఆయన ఆరాధించటానికి, మనసారా ఆయనకి మన విన్నపములను తెలియచేయటం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మాటలను వినిపింపచేయటానికి, వినటానికి గాను దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఈ శబ్దయంత్రం ద్వారా ప్రభు మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. అంత్య దినాల్లో మనం ఉన్నాము. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. మళ్ళీ ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మునిపెన్నడు లేనంత విధంగా ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుందని మరి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అప్పటికి ఓజోన్ పొర దెబ్బతింది. ఓజోన్ పొర తర్వాత పైన మ్యాగ్నెటిక్ పొర అని ఉంటుంది, అయస్కాంత శక్తి ఆ పొర ఉంటుంది. ఆ పొర కూడా చిట్లిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా సూర్యకాంతి డైరెక్ట్గా మానవుడి మీద పడిద్ది. అప్పుడు ఏమవుతుంది? రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరగటం వల్ల ఆ విషపూరితమైనటువంటి రేస్ మానవుడి మీద పడటం వల్ల అనారోగ్యాలు మాత్రమే కాదు, కానీ ఆయుష్ కూడా తరిగిపోతూ ఉంది. మొదటి మానవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్తారు ఎవరైనా? మొట్టమొదటి మానవుడు పేరు చెప్పండి. దేని స్తోత్రం చెప్తా. అరే, మొట్టమొదటి మానవుడి పేరు గట్టి చెప్పండి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం తెలుసా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారము 58.7 ఇయర్స్, అంటే 58.7 ఇయర్స్ అంటే 58 సంవత్సరాలు 7 నెలలు అంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇక్కడ ఆయుష్ అంత ఉంది. అధిక బైబిల్ చెప్తుంది మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చేప్పటికేనే కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నడవలేనటువంటి పరిస్థితి. ఇంకా అధిక బలం అంటే ఇంకేం బలం ఉంటుంది? ఇంకా అందరూ నేర్పించుకోవడం అంతే. అంతేనా? అమ్మ బాబా కొంచెం లేపరా, కొంచెం అటు తీసుకెళ్ళరా అని అందరు ఇసుక్కుంటూ ఉంటుంటే అందరు తిడతా ఉంటారు కదా ఆ సమయంలో. ఇప్పుడు వచ్చిన తరం మరి, ఇప్పుడు వచ్చిన జనరేషన్ మరి ఈ విషయంలో మాటికి పెద్దవాళ్ళని పట్టించుకోవట్లా. పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోవట్లా. ఏంటో మరి వాళ్ళంటే చులకన. ఇంకా వాళ్ళ పని అయిపోయిందిలే, మీ పని అయిపోయింది, మీరు పక్కన కూర్చోండి అన్నట్టుగా తిరస్కార భావంతో ఈ రోజున ఉంటా ఉన్నారు. ఆ మిగతా బలం అంతా కూడా అలాగే చేత్కారంతో, చేదరింపులతో వెళ్ళగక్కటమే ఇంకంతే. అప్పుడు అంటారు, దేవా ఇంకెందుకయ్యా తీసుకెళ్ళాయా అంటారు. అదిగా చేసే ప్రార్థన. ఇప్పుడేమంటారు? ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు,
అంటారు. ఆ సమయంకి వచ్చేప్పటికి ఏమంటారు? ఎందుకు బతికించే వాళ్ళు తీసుకెళ్ళు. మరి నువ్వే అడిగావు 10 సంవత్సరాలు కావాలని. చక్కగా ఆరోగ్యంగా ఉన్నంతసేపు దేవుని ఆరాధించి ఆ తర్వాత అయ్యా చాలులే అని దేవుని పిలుపు వచ్చినప్పుడు మనకు ఆయుష్ని అడగకూడదు. చాలు ప్రభువా నీ దగ్గర ఉంటా చాలేక అన్న ప్రార్థన మనం చేయాలి. పెద్దవాళ్ళకి చెప్తున్నా, చక్కగా మీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? అయ్యా ఆరోగ్యంగా ఉన్నంత వరకు నన్ను ఉంచు, తర్వాత నీ సన్నిధిలో ఉండాలి నేను, నీ ప్రార్థన చేయి. ఈ చేత్కారాలు ఈ వద్దు. చేస్తారు అలాంటిది? భలే చేస్తున్నారు పాస్టర్ గారు, 100 రాసుకొని కూర్చున్న క్యాలెండర్లో, మీరేంటి అట్ట అంటున్నారు అంటారా? కాబట్టి పరిస్థితులు బాగాలేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ, వాతావరణం అన్నింటిలో కూడా మార్పులు వచ్చాయి. మరి ముందు ముందు మరి ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే క్రైస్తవుడుకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు నేను ముందు వెనక అంతే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఎవరు ఇక్కడ గోడ కొట్టిన మేకులాగా ఎవరు ఉండరో, ఒకరోజు నా చనిపోయినప్పుడు నేను ప్రభువు దగ్గర ఉంటానటువంటి నిరీక్షణ మన హృదయంలో ఉండాలా. ఆ నిరీక్షణ మనకున్నప్పుడు మాత్రమే మనము ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కొంటాం. ఏ సమస్య వచ్చినప్పటికి కూడా ఎదుర్కొంటాం. కరోనా లాంటి ఇంకో బరోనా వచ్చినప్పటికి కూడా ఐ డోంట్ కేర్ అంటాం. అర్థమైందా? చావు ముందు నిలబడినా గజ వణికిపోం, భయపడం. ఏదో ఒక రోజున మనం వెళ్ళాల్సిందే ఈ లోకాన్ని విడిచి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. నేను ఉదయకాలం లేవటం ఎందుకో నాకు ఆలోచన వచ్చి సేవకురాలతో అదేం పంచుకుంటున్నా మాట. ఈ సత్యాన్ని మానవుడు గమనించలేకపోతున్నాడు. కొంచెం శక్తి బలం ఉంటే చాలు, నాకు మించినటువంటి వాళ్ళు లేరు అని విర్రవీగిపోతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను నేను, చచ్చిపోయిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. పొద్దున్నే లేచామా, తిన్నామా, పనికి వెళ్ళామా, వచ్చామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ నా జీవితం ఏంటి, నా జీవిత పరమార్థం ఏంటనేది ఆలోచించలేకపోతున్నాడని ఆ విషయాలు చెప్పి బాధపడుతూ ఉన్నాం. ఈ సత్యంలోకి ప్రతి ఒక్కరూ నడిపించబడాలి కదా అని. అవును, మనిషి ఆలోచన చేస్తే, ఒక్క క్షణం ఆలోచన చేస్తే సత్యాన్ని అతను మైండ్కి ఎక్కించుకొని గ్రహించగలుగుతాడు. ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఈ మాటల సందర్భంలోనే మరొక మాటను మాట్లాడా. ఏంటి తెలుసా? అన్నీ బాగున్నాయి, షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు షుగర్లో బీపీలు కామన్ అయిపోయినాయి, అన్ని రోగాలు వస్తున్నాయి. రోగాలు వచ్చి ఆయుష్ తగ్గిపోయినట్టు వారి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే అనారోగ్యం వచ్చింది, రోగాన్ని పడ్డాడు, వెళ్ళిపోయారు అనుకోవచ్చు. అన్నీ బాగున్నాయి అయినా చనిపోయాడు. ఏమైందిరా? హార్ట్ అటాక్ అంట. ఎలాగా? హార్ట్ అటాక్తో. ఏమన్నా బీపీలు ఉన్నాయా? లేవు. షుగర్ ఉందా? లేదు. మరొక అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. రాయిలాంటి మనిషి ఎంత బాగా మాట్లాడేదో, అంత బాగుండేదో, హార్ట్ అటాక్ వచ్చింది. అంటే మానవ యొక్క జీవితం చూడండి, నీటి మీద ఆవిరి లాంటిది. ఇప్పుడు దాకా బాగుందంటారు కాసేపు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నాకేమి లేవు అంటానికి అలాంటి విర్రవీగితనంతో మనం ఉండకూడదు, మెడబిరుసుతనంతో ఉండకూడదు. మరణం ఏ విధంగా ఎప్పటి నుంచి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి జీవితము పర్మనెంట్ కాదు అన్న సత్యాన్ని మీకు చెప్పడానికి విషయాలన్నీ చెప్పా. ఈ జీవితాన్ని ప్రభు ఎందుకు ఇచ్చాడు ఎరగాల. ఈ జీవితాన్ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలా, సమయాన్ని ఎవరికి ఖర్చు పెట్టాలా, ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వీటిని వరకే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించగలిగితే మీరు సత్యంలోకి నడిపించబడినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ప్రతిదినం ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో దేవుళ్ళో గడపండి. ప్రార్థనతోనే ఇక్కడ ఏమవుతుందంటే
ప్రార్థన చేసేది మన పరిస్థితుల్లో మార్పుల గురించి కాదు. ఇక్కడ అది అంత మాత్రమే కాదు. అంటే పరిస్థితిని మార్చిద్ది ప్రార్థన, అంత మాత్రమే కాదు. కానీ మన క్యారెక్టర్ కూడా మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన క్యారెక్టర్ అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అసలు మనం అంటే ఏంటి, ఏ మార్గంలో నడుస్తున్నామో అది నిర్దేశించేదాన్ని క్యారెక్టర్ అంటారు. ఆ క్యారెక్టర్ కూడా మార్చబడేలాగిన నువ్వు ప్రార్థన చేయాలా. నీకు కావలసినవి నువ్వు పొందుకోవటానికి మాత్రమే కాదు, కానీ నీ క్యారెక్టర్, నీ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో అది మార్చబడాలా. దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు సాధ్యం కానిది, నా వల్ల కానిది సహాయం చేసి మార్చేయ. దావీదు కీర్తనలు భలే ఉంటాయి, మీరు చదువుతూ ఉంటాయి. ఆ కీర్తన ప్రార్థన చేసేటప్పుడు దావీదు చెప్తాడు, నీ చిత్తాన్ని నేను నెరవేర్చినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అంటాడు. నీ ధర్మశాస్త్రములోని శాసనములను నేను పొందినట్లుగా, లేదంటే గ్రహించినట్లుగా నాకు సహాయం చేయి. ఈ ప్రార్థన చేసావు ఎప్పుడైనా? నీ చిత్తాన్ని నేను గ్రహించాలి, నీ చిత్తానుసారంగా నేను నడవాలి ప్రభువా, అది ఆ రీతిగా నాకు సహాయం చేయి. నా మట్టుకైతే అసాధ్యం, నీ సహాయం కావాలి. ఇది మన నిత్యము మనం ప్రార్థనలో చేయాలి. చేస్తున్నారు మరి ప్రార్థనలో? ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి. ఈరోజు కొంచెం లేట్ అయింది, నేను అందుకనే ప్రార్థన చేయించట్లేదు. ఎందుకంటే తల్లుల చేత నేను ప్రార్థన చేపిస్తా. ప్రతి వారం ప్రార్థనలు చేయాలి. ఓకే, 2 మాటలని మీ ముందుకు తీసుకొచ్చి త్వరగానే ఎక్కువ సమయం తీసుకొని ముగింపులోకి తీసుకొస్తాను. మొట్టమొదటి మానవుడు. ఇది ఎందుకు నేను గుర్తు చేసుకున్నానంటే, రాత్రి సేవకురాలు ఆదికాండము ప్రారంభించింది. 4 అధ్యాయాలు చదువుతా కొన్ని ప్రశ్నలు నన్ను అడిగి వాటి ఆన్సర్లను తెలుసుకుంది. వాక్యాన్ని ఏ విధంగా మనము అన్వయించుకోవాలో వాటిని చక్కగా పఠిస్తూ నేర్చుకున్నప్పుడు ఈరోజంతా కూడా ఏం చెప్పాలా, ఏం ప్రిపేర్ అవ్వాలా, ఈ రోజున మీ అందరికీ ఏం చెప్పాలని నేను ప్రార్థన చేసుకుంటా ఆలోచన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మేము చేసినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దాన్నే పదే తీసుకొస్తూ ఉన్నాడు. ఆదికాండములోని ఏ విషయాలనైతే మేము మాట్లాడుకున్నామో ఆ మాటలను వినిపింప చేయమని నాకు అదే తలంపులోకి రావటం వల్ల ఇంకేం పెట్టుకోవాలా, ఇంకా ఆదికాండాన్ని మరొకసారి నేను ధ్యానించాను. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. అందుకు సర్పము మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు దేవతల వలె ఉంటారని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, ఆమె వాటి ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పటి వరకు వాళ్ళకి తెలియని విషయము ఇప్పుడు తెలిసింది. వారు దిగంబరులు తెలుసుకొని ఆకులు గుట్టుకొని ఒక పొదుగు తయారు చేసుకొని చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమిని, ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడైన యెహోవా దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని
నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడా అని ఆదాముని అడిగాడు. ప్రశ్నతో ప్రారంభించినటువంటి ఈ వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో 2 మాటలు అదే ప్రశ్నను మనం ఆపాదించుకొని దానికి జవాబుని ఎత్తుక్కొని ఎక్కడి నుంచి మనం వెళ్దాం. ఆదామును దేవుడు ఆ చల్లపోటాల తోటలోకి వచ్చాడు. ఏదోను తోటలోకి వచ్చి ఆదాముని పిలుస్తూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడా. ఆదామా నువ్వెక్కడా అని అన్నాడంటే ఎక్కడో ఉన్నాడని అర్థం. ఎక్కడో ఉన్నాడు కాబట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు. రోజు కనపడేటువంటి వ్యక్తి కనపడకపోవటం వలన ఎక్కడ అనే మాట స్వయంగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదే మాటను మనం అన్వయించుకున్నట్లయితే, మన జీవితాలకి ఆపాదించుకున్నట్లయితే, నీ పేరు పెట్టి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వెక్కడా. ఒక రోజున కొన్ని సందర్భాల్లో మనము ఫోన్లు చేస్తూ ఉంటాం. భర్తకో, భార్యకో, లేదంటే బిడ్డలకో, స్నేహితులకో, బంధువులకో మనము ఫోన్ చేస్తాం కదా. చేయంగానే ఏమంటాం? ఎక్కడున్నావు అంటాం, అంతేనా? ఎక్కడున్నావు అంటాం. భర్త అనుకో, సాయంకాలం భార్య ఎందుకు అడిగి తెలుసా? నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసులే, ఎక్కడున్నావు తెలుసులే అంటది. మరి తెలిసి ఎందుకు అడిగింది? ఈయన అంటాడు ఉన్నాలే అంటాడు. ఎక్కడా? అదే బ్రాందీ షాప్లో కూర్చున్నాడు. సాయంకాలం బ్రాందీ షాప్లో కూర్చుంది. కొంతమంది ఎక్కడున్నావు అంటే అరుగుల మీద కూర్చొని రమణక్కతోనూ సీతక్కతో కూర్చొని మాట్లాడుతున్నాంలే, అదేనా? ఈ మధ్య అరుగుల మీద బాగా చేరి మాటలు, సమయం అంతా అక్కడే. కొంతమంది వేరే వేరే పనుల్లో వాళ్ళందరూ కూడా సమయాన్ని ఆ విధంగా ఖర్చు పెడతా ఉంటారు. అది మంచి పని అవనండి, చెడ్డ పని అవనండి, సమయాన్ని వాళ్ళు ఆ విధంగా ఖర్చు పెడతా ఉన్నప్పుడు ఒకవేళ వ్యర్థమైనటువంటి పనుల్లో కనుక నువ్వు ఉన్నట్లయితే, వ్యర్థమైనటువంటి మాటలు వింటూ, వ్యర్థమైనటువంటి కార్యకలాపాలను జరిగిస్తూ, వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ, నిత్యము ప్రభువుకి ఇచ్చేటువంటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నీ సమయం అంతా వృధాగా ఇలాంటి చెడ్డ కార్యములకి ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, ప్రభు ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నాడు, నువ్వెక్కడా, నీ పరిస్థితి ఏంటి అని అర్థం. నువ్వెక్కడంటే నీ పరిస్థితి ఏంటి? దేవుని వాక్యాన్ని చదవాల్సినటువంటి నీవు, నీ సమయాన్ని ప్రార్థనలో గడపాల్సినటువంటి నీవు, అసలు నీ స్థితిగతి ఎలా ఉంది? నీ ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అభివృద్ధి పదములో ఉన్నావా, లేదంటే పడిపోయినటువంటి పతనా స్థాయిలో ఉన్నావా? ఇది దేవుడి రాత్రికాల సమయంలో నన్ను ఉద్దేశించి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి నువ్వు రీలు వెనక్కి వెళ్ళాలి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను? ఆదాము పాపం చేశాడు, దాక్కోవలసినటువంటి పరిస్థితి. ఒకవేళ నీ జీవితంలో కూడా పాపము చేసినటువంటి అనుభవంలో ఉండి గిల్టీ ఫీలింగ్తో ప్రభు దగ్గరికి రావటానికి ఆలోచిస్తూ మొహం చల్లనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు కూడా దాక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎక్కడ పడిపోయి దాక్కున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని పిలుపు ఈ రోజున నిన్ను మేల్కొల్పాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావు అనే ప్రశ్నతో. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే ఎన్ని పుస్తకాలు ఉంటాయి? బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పలా? 66 పుస్తకాలు ఉన్నాయి. మీరు కొత్త నిబంధన గురించి మాట్లాడారు కదా. నేను అన్నాను బైబిల్ గ్రంథం అంటే పాత నిబంధన,
క్రొత్త నిబంధన. రెండూ కలిపితే 66 పుస్తకాలు ఉన్నాయి. గట్టిగా ఒకసారి చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. గుర్తుపెట్టుకోండి. 66 పుస్తకాల్లో సంతోషకరమైనటువంటి పుస్తకములు, లేదంటే సంతోషకరమైనటువంటి అధ్యాయాలు 4 అధ్యాయాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి అధ్యాయాలు. ఎందుకు సంతోషకరమైనటువంటి అధ్యాయాలు అని తెలుసా? విలన్ లేడు ఆ అధ్యాయాల్లో, విలన్ లేడు. ఎవరు విలన్ ఇక్కడ? విలన్ ఎవరు? మన ఆధ్యాత్మిక జీవితంలో విలన్ ఎవరు చెప్పండి? అపవాదిగాడు. అపవాదిగాడు విలను. అపవాదిగాడు లేనటువంటి 4 అధ్యాయాల్లో సంతోషకరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఆలకించండి. ఆదికాండము 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయము 2 అధ్యాయాలు సాతానుగాడు లేడు. మొదటి అధ్యాయంలో సృష్టి ప్రారంభమైంది. 6 దినాల్లో దేవుడు సృష్టిని క్లోజ్ చేసి 7వ దినాన్ని విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడితో క్లోజ్ చేసినటువంటి 6 దినాలు ఏవైతే ఉన్నాయో మనిషిని నిర్మించిన తర్వాత ఆ 6 దినాలు మొదటి అధ్యాయంలో ఉంటాయి. దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ప్రారంభించినటువంటి మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలో ఆ మొదటి వచనం. 2వ అధ్యాయము పరిశుద్ధ, అంటే విశ్రాంతి దినమును, ఆయన విశ్రమించినటువంటి ఆ దినము గురించి ఉంటుంది. ఈ రెండిటిలో అపవాదిగాడు లేడు, సాతానుగాడు ఎంటర్ అవ్వాల లోకంలోకి. కాబట్టి సంతోషకరంగా ఉంది. మరి ఎక్కడ ఉందండి అంటే 3వ అధ్యాయంలో సాతానుగాడు ఎంటర్ అయ్యాడు. 3వ అధ్యాయంలో సాతానుగాడు ఎంటర్ అయ్యి మళ్ళీ ఎక్కడాడు పాతాళంలో బంధించబడ్డాడు తెలుసా? అంధకారంలో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో బంధించబడ్డాడు. 21, 22 అంటే చివరి గ్రంథము ప్రకటన గ్రంథము 2 అధ్యాయాలు అపవాదిగాడు ఉండడం. అందుకని అది కూడా సంతోషకరమైనటువంటి అధ్యాయాలు. మొదటి ఆదికాండములో మొదటి 2 అధ్యాయాలు, చివరి ప్రకటన గ్రంథంలో చివరి 2 అధ్యాయాల్లో, ఈ 4 అధ్యాయాల్లో అపవాది ఉండడు కాబట్టి సంతోషకరం. అయితే ఇక్కడ మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఏదోను తోటలో మానవుణ్ణి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదాముని సృష్టించాడు. ఆదాముని తీసుకెళ్ళి ఏదోను తోటలో పెట్టాడు. అది 2వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూడండి. సేద్యపరచటానికి ఏదోను తోటను ఆయన సృష్టించి, ఏదోను తోటను సేద్యపరచటానికి కాపలా కాయటానికి గాను ఇక్కడ ఆ ఆదాముని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఆదామును అక్కడ పెట్టిని ఒక బాధ్యతనిచ్చాడు. ఆదామా, నువ్వు దీన్ని సేద్యపరచాలా, ఇది సేద్యపరచాలా, కాపు కాయాలా, కాపలా కాయాలా ఈ తోటకి అని ఒక బాధ్యతను మానవుడికి పెట్టాడు. లేజినెస్ అనేది ప్రభు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించడం. ప్రతి ఒక్క మనిషి లేజీగా ఉండకూడదు. సోమరితనం అనేది మనలో ఉండకూడదు. క్రైస్తవులు అసలు ఉండకూడదు. సోమరితనంగా ఉన్నావా? జాగ్రత్త. దేవుడు చెప్తా ఉన్నాడు, సోమరితనం ఉండకూడదు. ఆ సోమరితనం లేకుండా ఉండాలని మనిషికి ఏదైనా తోటలో చెప్పాడు ఆదాముకి, నువ్వు కాపలా కాయాలి అన్నాడు. కాపలా కాయాలి అని చెప్పాడు. అయితే కాపలా కాయాల్సినటువంటి ఆ బాధ్యత కలిగినటువంటి ఆదాము ఆదమరిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆదమరిచిపోయినటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవటం చేత ఏం జరిగిందో తెలుసా? అతను పాపములో పడిపోవటానికి కారణమైంది. ఎలాగా? సాతానుగాడు 3వ అధ్యాయంలోకి వచ్చేసాడు. 3వ అధ్యాయంలోకి సాతానుగాడు వచ్చేసి తోటలోకి ఎంటర్ అయిపోయాడు. ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడు? ఎంటర్ అయ్యాడంటే అప్పటి వరకు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అంతేగా, తోట బయట ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడంటే తోటలోకి ఎంటర్ అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆదాము యొక్క బాధ్యతారహితమైనటువంటి ఆ పనులను బట్టి.
అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చెప్తాడంటే, గెత్సెమనే తోటలో కూడా ఏమంటాడే, మీరు మత్తులై ఉండకోకుండా. ఎందుకు మత్తులై ఉండకూడదు? శోధనలో పడకుండానట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండాలి, కాపలా కాచుకోవాలి. నీ ఆత్మకు నువ్వు కాపలా కాచుకోవాలి. ఒకవేళ కనుక నువ్వు ఆదమరిచి మత్తుగా ఉన్నావు అనుకో, ఇప్పుడు సాతానుగాడు ఏమవుతాడు తెలుసా? ఎంటర్ అయిపోతాడు. ఆదాము ఏ విధంగా అయితే ఏదోను తోటలో సరైనటువంటి కాపలా కాయకపోవటాన్ని బట్టి ఎక్కడున్నాడో ఏంటో మరి ఈలోపు అపవాదిగాడు సర్పంలోకి జొరబడ్డాడు. సర్పంలోకి జొరబడి సర్పం రూపంతో వాడు ఏదోను తోటలోకి ఎంటర్ అయిపోయాడు. శత్రువు ఎంటర్ అయిపోయాడు. అప్పుడు వారికి శాంతితో, సమాధానముతో, నెమ్మదితో, ఎంతో సంతోషముతో ఉన్నటువంటి ఏదోను తోటలో మెలుగుతూ ఉన్నటువంటి, ప్రతి సాయంకాల సమయము ప్రభువుతో గడుపుతూ ఉన్నటువంటి మానవుడు ఈ రోజున ఏం తెచ్చుకున్నాడో తెలుసా? శత్రువుని లోపలికి ఎంటర్ కానిచ్చాడు. సరైనటువంటి కాపలా కాయల. ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభు నా మీద పెట్టినప్పుడు, ఒకవేళ మత్తుడుగా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రభుకు దూరం అయిపోయి ఆదమరిచున్నటువంటి పరిస్థితులు కనుక నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలోకి సాతానుగాడు వచ్చేస్తాడు. శత్రువు ఎంటర్ అయిపోతాడు. నీ ఆత్మకు సరైనటువంటి కాపుదల లేనప్పుడు, సరైనటువంటి రక్షణ నీకు లేనప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ జీవితంలోకి శత్రువు నీకు తెలియకోకుండా అడుగు పెట్టేస్తాడు. నీ తెలియకోకుండానే నీ జీవితంలోకి శత్రువు ఎంటర్ అయ్యాడంటే అప్పుడు వరకు ఉన్నటువంటి నీ శాంతిని వాడు దొంగిలిస్తాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, దొంగిలించటానికి, నరహత్య చేయటానికి, నాశనాన్ని చేయటానికి వస్తాడు. వాడెవడో తెలుసా? అపవాది ఎందుకు వస్తాడు తెలుసా? దొంగతనం చేయటానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి వస్తాడు, నరహత్య చేయటానికి వస్తాడు, నాశనాన్ని చేయటానికి వస్తాడు. మరి దేనికి వాడు రాడు. అప్పుడు వరకు నీలో ఉన్నటువంటి శాంతిని దొంగిలిస్తాడు, సమాధానాన్ని దొంగిలిస్తాడు. ఆదరణ అనేది లేకోకుండా నీ జీవితంలో అశాంతిని నువ్వు తెచ్చుకుంటావు. కారణం ఏంటి తెలుసా? బాధ్యతారహితంగా నువ్వు లేవు. నీ ఆత్మను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభు నీకు ఇచ్చినప్పుడు, సరైనటువంటి కాపుదల నీలో లేనప్పుడు శత్రువు ఎంటర్ అయిపోతాడు. ఆనాడు ఆదాము బాధ్యతారహితంగా ఉన్నాడు కాబట్టి, సరైనటువంటి కాపలా ఏదోనో తోటలో ప్రభు చెప్పిన విధంగా లేడు కాబట్టి శత్రువు ఏదోను తోటలోకి వచ్చేసాడు. ఇప్పుడు శత్రువు ఎంటర్ అయ్యి ఎవరిని తొందరగా లోబరుచుకోవాలని చూశాడు. అక్కడ ఇప్పుడు అవ్వను పట్టుకున్నాడు. మరి ఆదాము ఎక్కడున్నాడో తెలియట్లా, ఒంటరిగా దొరికింది. ప్లాన్ చేస్తాడు సాతానుగాడు, చక్కగా ప్లాన్ చేస్తాడు. ఎప్పుడు జ్యోతి సిస్టర్ని పట్టుకోవాలా, కాపు కాస్తాడు. ఈ రోజున యవనస్తులు ఉంటారు చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు యవనస్తులు. అమ్మాయి ఎప్పుడు వస్తుందని ఇక్కడే కూర్చుంటాడు. మాట్లాడాలని, ఫాలో అవ్వాలని, రోడ్ల మీద, కాలేజీల్లో, ఇంటి దగ్గర యవనస్తులు ఇదే ఆలోచనలు, ఇదే మాటలు ఫాలో అవుతూ ఉంటారు. మాయ మాటలు చెప్పి, అబ్బా జ్యోతి ఎంత బాగున్నావు తెలుసా అంటాడు. టక్కన ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నిజమా అంత బాగున్నాను నేను. మాయ మాటలు, శత్రువు మాటలు అలాంటివి ఉంటాయి. ఆకర్షింపచేసే మాటలు, నిన్ను పడదేసేటువంటి మాటలు. అందుకనే వాడు ఆశను కలిగిస్తాడు. శత్రువు పన్నాగాలు బాగా పన్నుతాడు అపవాదిగాడు. నువ్వు భక్తి అనేటువంటి షీల్డ్ నీ ముందు ఉండి, ప్రభు యొక్క రక్షణ కవచం నీ చుట్టూ ఉన్నంత వరకు పర్వాలా. ఎక్కడైతే డ్యామేజ్ జరిగిద్దో ఆ డ్యామేజ్లో ఉండి శత్రువు లోపలికి వచ్చేస్తాడు.
నీ హృదయంలోకి వచ్చేసి కూర్చుంటాడు వాడు. నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదు. ఇక ఇప్పుడు లోబరుచుకోవటానికి గాను వాడు లోపలికి వచ్చాడు. వాడి సమయాన్ని స్టార్ట్ చేశాడు. దేన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తాడు తెలుసా? అపవాదిగాడు దేనిని బేస్ చేసుకొని మానవుణ్ణి దేవుడి నుంచి దూరపరిచే విధంగా వాడి పన్నాగాలు ఏమంటాయంటే దేవుని యొక్క ఆజ్ఞను బేస్ చేసుకుంటాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని నుంచి మనం దూరపరచాలని, లేదంటే దేవుడు ఏది చేయమని నీకు చెప్పాడో అది చేయకోకుండా నిన్ను ఆటంకం కలిగిస్తాడు. దేవుడు చేయొద్దని ఏదని చెప్పాడో అది చేయమని నిన్ను ప్రోత్సహిస్తాడు. వాడి పని అదే. దేవుడికి దెయ్యానికి ఉన్నటువంటి పని ఏంటి తెలుసా? దెయ్యపు ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకోకుండా మానవుణ్ణి దేవునికి దూరం చేయాలని. దేవుడు ఏం చెప్తాడు? మంచి చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? మంచే చెప్తాడు, న్యాయం బోధిస్తాడు ఆయన. కానీ అపవాదిగాడు ఏం చేస్తాడు? దాని ఆపోజిట్లో ఉంటాడు. అన్యాయం, అబద్ధం, మోసం. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి ఆపోజిట్లో నుంచి ఉంటాడు మనిషికి. ఇప్పుడు ఆజ్ఞను బేస్ చేసుకున్నాడు అపవాది, లోపలికి వచ్చేసాడు. ఏంటి ఇక్కడ ఆజ్ఞ? మొట్టమొదటిసారి ఆజ్ఞ ఇప్పుడు మానవును తయారు చేసిన తర్వాత ఆదామును అవ్వను ఏదోను తోటలో పెట్టినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఈ ఏదోను తోటలో ఉన్నటువంటి ఫలములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిను. కానీ 2 ఫలములు అక్కడ పెట్టాడు, 2 చెట్లు. ఒకటి జీవవృక్ష ఫలము, రెండోది మంచి చెడ్డలను చెప్పేటువంటి ఫలవృక్షము. అమ్మ వింటున్నారా మీరు? ఏదోను తోట పేరేంటి? మొట్టమొదటి మానవుని పెట్టినటువంటి తోట. ఏదోను అంటే రమ్యమైనది అని అర్థం. చెప్పండి గట్టిగా. రమ్యమైనది అని అర్థం, సంతోషకరమైనది అని అర్థం. అలాంటి తోటలో మానవుని పెట్టాడు. చాలా ఫలములు ఉన్నాయి అందులో, చాలా వృక్ష ఫలాలు ఉన్నాయి తినటానికి, అన్నీ ఉన్నాయి. మీరు ఏ పండు చెప్తే ఆ పండు ఉంటాయి అక్కడ ఆ తోటలో. సుందరమైనటువంటి తోట దేవుడు కలగజేశాడు కాబట్టి సుందరంగా ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఆ తోట మధ్యలో 2 చెట్లు పెట్టాడు, మొలిపించాడు. ఒక చెట్టు పేరేంటి? జీవవృక్ష ఫలము. ఇప్పుడు అది పరలోకంలో ఉన్నది. చెప్పండి, మొదటి చెట్టు పేరేంటి? జీవవృక్ష ఫలము. రెండో చెట్టు పేరు మంచి చెడులను చెప్పేటువంటి వృక్షం. అంటే ఆ పండు తింటే చాలు, ఇంకా మంచి చెడులు తెలిసిపోతాయి. మరి అప్పుడు వారికి తెలియదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళిద్దరికి తెలియదు. వాళ్ళు నగ్నంగానే ఉన్నారు, బట్టలు లేవు, కానీ నగ్నంగా ఉన్నాము అన్న విషయం వాళ్ళకి తెలియదు. కారణం వాళ్ళు మహిమ వస్త్రములు ధరింప చేసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళు నగ్నంగా ఉన్నాము మేము అన్న మంచి చెడ్డలు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే మీరు ఈ తోటలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఫలవృక్ష ఫలములను తినండి, మీ ఇష్టం. బొట్టలు తినండి, బొట్టలు తినండి, మీ ఇష్టం. మంచి టేస్ట్. ఇప్పుడున్న టేస్ట్ కాదు అది. ఇప్పుడు ఏమన్నా అన్నీ సప్పగా తెచ్చినాయి కదా, అన్ని మందుతో ఏంటో రకరకాల బ్రీడ్లు వచ్చేసినాయి, చప్పగా ఉంటున్నాయి, అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి, రోగం కూడా బాగొట్టుకుంటున్నాం, శక్తి ఏమో కానీ. మరి అప్పుడు చాలా టేస్ట్ అది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఈ 2 చెట్ల ఫలములను తినొద్దు అన్నాడు. అంటే ఒక ఆజ్ఞ అనేది దేవుడు చెప్పాడు. ఇంట్లో తల్లి బిడ్డే చెప్పేది, రే దాని జోలికి వెళ్ళమాక అంటది. వెళితే ఏమైందంట? ఇంక ఎల్లు చెప్తే దెబ్బలు పడతాయంట, అంతేనా? అంటే దాని జోలికి వెళ్ళొద్దు అందంటే ఒక ఆజ్ఞ తల్లి ద్వారా ఇంట్లో బిడ్డకి పాస్ చేసింది. అదంతా తిరుగు, దాంతో ఆడుకో, దీంతో ఆడుకో, ఇది పట్టుకో మాకరా అంటది. సేమ్ ఇంతే దేవుడు కూడా చెప్పాడు, అన్ని ఫలములు తిను, కానీ ఈ 2 చెట్ల ఫలములను తినొద్దు అన్నాడు దేవుడు. ఆజ్ఞ అనేది జారీ అయింది, ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞ జారీ అయ్యిందో దేవుడి నుంచి, వెంటనే సాతానుగాడు ఆ ఆజ్ఞను బేస్ చేసుకొని తోటలోకి ఎంటర్ అయ్యి ఇది నిజమా అన్నాడు. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. అవ్వ దొరికింది, ఒంటరిగా అవ్వ దొరికింది.
అవ్వ ఏ విధంగా తయారైంది చెప్తారా? అవ్వ ఏ విధంగా దేవుడు నిర్మించాడు? ప్రక్కటెముక, మంచి నిద్రలో ఉన్నాడు. మంచి గాఢ నిద్ర పెట్టేశాడు దేవుడు. మంచి గాఢ నిద్రలోకి తీసుకెళ్ళాడు దేవుడు మనిషిని. సాటి సహవాసి, ప్రతిదాన్ని ఆడది మగది ఆయా జాతుల ప్రకారం అన్నిటినీ సమస్తమును సృష్టించినటువంటి దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఉంటుంది వాక్యం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి సాటి సహవాసిగా మనము ఒక స్త్రీని నిర్మిద్దామని దేవుడు గాఢ నిద్రలోకి తీసుకెళ్ళాడు. మొట్టమొదటి ఆపరేషన్ ఎక్కడ జరిగింది తెలుసా? మానవుడికి ఏదెను తోటలో జరిగింది. మొట్టమొదటి ఆపరేషను ఏదోను తోటలో జరిగింది. డాక్టర్ ఎవరు? దేవుడే. కోసాడు, ఇక్కడ కోసాడు. అయితే ఆ నొప్పి తగలకోకుండా ఉండటానికి దేవుడు మనిషిని గాఢ నిద్రలోకి తీసుకెళ్ళాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిన తర్వాత ప్రక్కటెముకని తీసి, అమ్మ మీకు అర్థం అవ్వాలని ఇంత క్లియర్గా చెబుతున్నా, ఆ ప్రక్కటెముక తీసి ఆ ప్రక్కటెముక తీసినటువంటి ఆ ప్రాంతంలో మళ్ళీ మాంసం వేసి కప్పెట్టేశాడు. ఈ ప్రక్కటెముకతో స్త్రీని తయారు చేశాడు దేవుడు. చూసారా? మళ్ళీ మట్టిని తీసుకొని స్త్రీని తయారు చేయాల. ఒక్క వ్యక్తిలో నుంచే ఇప్పుడు వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వచ్చారు. ఒక్క వ్యక్తిలో నుంచే. మళ్ళీ ఇంకో వ్యక్తిని నిర్మించాల దేవుడు. ఒక వ్యక్తే. ఆ వ్యక్తిలో నుంచే స్త్రీని లాగాడు. మీకు అర్థమవుతుందా చెప్తున్న మాటలు? ఇప్పుడు మొట్టమొదటి ఆపరేషను ఏదోను తోటలో జరిగింది. అప్పుడు దేవుడు మత్తు ఇచ్చాడు. ఏంటి మత్తు? ఎనస్థెషియో అప్పుడు దేవుడు ఇచ్చేశాడు. మనకి ఎనస్థెషియో ఎప్పుడు వచ్చిందో తెలుసా? మత్తు మంది ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా? మనకి తెలుసా? జేమ్స్ సిమ్సన్ అని ఆ గతంలో పూర్వకాలంలో మన అమ్మోళ్ళకి మీ అందరికి కొంతమంది తెలుసు. ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో ఏం చేసేవాళ్ళు తెలుసా? కాళ్ళు చేతులు గట్టి పట్టేసుకునేవాళ్ళు. కేక లేకుండా నోట్లో గొడ్లు గుక్కేసేవాళ్ళు. కోసేసి అవతల పడేసేవాళ్ళు. నిజం ఇది. మత్తు లేదు. భయంకరమైన కేకలు, చిందులు కోసేసేవాళ్ళు. ఎక్కడైతే ఒకవేళ క్యాన్సర్ గడ్డ ఉందా ఆ గట్టి పట్టేసుకునేవాళ్ళు అక్కడ కట్టేసేవాళ్ళు అంట. కట్టేసి ఆ వ్యక్తిని, మరి క్యాన్సర్తో చచ్చిపోతాడుగా, క్యాన్సర్ గడ్డ తీయాలి, దాన్ని కోసి ఆడు విలవిల్లాడి కేకలేస్తుంటే అవన్నీ పేగులన్నీ తీసి ఎన్ని ఎంత నరకం చూడండి. మళ్ళీ వేసి కుట్లేసారు. అంటే మత్తు మందు లేదు పూర్వదినాల్లో. జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త 1617 సంవత్సరంలో మత్తు మందుని కనుక్కున్నాడు. అప్పటి వరకు మత్తు మందు లేదు. క్లోరోఫామ్ అనేది కనుక్కున్నాడు ఒక శాస్త్రవేత్త. ఈ రోజున చక్కగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ అంటే భయం లేకుండా చక్క పడుకొని ఇప్పుడు చేసేస్తారండి, మీరు రెడీ అనండి అన్నీ హ్యాపీగా. ఏం జరిగిందో తెలీదు. ఒక గంటలో అలా కళ్ళు తెరిస్తే మళ్ళీ వార్డులో ఉంటున్నారంటే బాధ తెలియకోకుండా, నొప్పి తెలియకోకుండా ఆపరేషన్ జరుగుతూ ఉందంటే కారణం ఏంటి తెలుసా? ఎనస్థెషియో మత్తు మందును కనుక్కున్నటువంటి జేమ్స్ సిమ్సన్. ఎవరో తెలిసినా? ఒక క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక క్రైస్తవుడు కనుక్కున్నటువంటి మత్తు మందు ఈరోజు ప్రపంచ మానవాళికి ఎంత బెనిఫిట్ అండి. అందుకని క్రైస్తవుడు అందరికీ మేలుకరంగా ఉంటాడు, కానీ ఒకడికి హానికరంగా, ఒకరిని నష్టపరిచే విధంగా ఉండడం. మీకు అర్థమైందా? కాబట్టి మత్తు మందుని కనుక్కున్నాడు. ఈ మత్తు మందును కనుక్కునేటప్పుడంట ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆగిపోయాడు సరిగ్గా. ఏ వాక్యము? మానవునికి మత్తు అంటే దేవుడు ఆ గాఢ నిద్రలోకి తీసుకెళ్ళి ఆ పక్కటెముకని తీసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చదువుతా కొన్ని వందల సార్లు చదివాడంట. గాఢ నిద్ర. ఏంటి గాఢ నిద్ర? మనిషికి గాఢ నిద్ర రావాలంటే ఏం చేయాలా? మనిషికి గాఢ నిద్ర రావాలంటే ఏం చేయాలా? గాఢ నిద్రలో ఉంటే ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు గాఢ నిద్ర ఏ విధంగా కలగచేయాలని అది ఆలోచిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగి ఈ మత్తు మందుని
తయారు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ దేవుడు ఆ అవ్వని తయారు చేసిన తర్వాత అవ్వ బలహీనంగా ఉంది. స్త్రీ కొంచెం బలహీనంగానే ఉంటారు. అందుకని సాతానుగాడు ఏం చేశాడు తెలుసా? సాతానుగాడు ఏం చేశాడంటే అవ్వకి ఇది నిజమా అన్నాడు. ఏంటి నిజం? అన్ని చెట్లు తినమన్నాడు, ఈ 2 చెట్లు తినొద్దు అన్నాడా? ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా? మీరు తింటే ఏమైంది అన్నాడు? చచ్చిపోతా ఉన్నారండి. దేవుడు చెప్పాడు, ఇది తిన్న మరుక్షణమే చచ్చిపోతామని చెప్పారు. అంటే మీరు చావరు, మీరు చావరు. అబద్ధం దేవుడు చెప్పింది అని సాతానుగాడు మోటివేట్ చేశాడు. ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొట్టాలని లేనిపోయిన వాటినంటిని కూడా కలిగించి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థనలకు వస్తున్నటువంటి వారిని పాస్టర్ గారు ఏం చెప్పారండి అలా చెప్పారా? ఆ అబద్ధం. అది నమ్ముతున్నావా? అన్నాను. ఏదైనా చిన్న రోగం వస్తే చాలు, ఏదైనా చిన్న గలిబిడి వస్తే చాలు, వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసా? ఇదిగో ఇక అదే ఏది పట్టేసింది. ఎక్కడికి వెళ్ళాలి? తాయితులకి వెళ్ళాలి, మాంతుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ప్రార్థన చేసుకుంటే పోద్ది అన్నారు కదా, ఆయన అట్లాగే చెప్తాడు. అది కాదు. ప్రార్థనే అదే జరుగుతున్నాయి లేవా? జరుగుతున్నాయి. ప్రార్థనే కానీ తాయితే కట్టు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నాం? ప్రాణం మీద పిల్లోడు గదగదలాడుతుంటా కదా. ఇవి ఎవరి మాటలు తెలుసా? అపవాది మాటలు. అపవాదిగాడు ఆ విధంగా నీ భక్తి జీవితాన్ని పడగొట్టాలని, దేవునికి దూరంగా చేయాలని ఆజ్ఞను బేస్ చేసుకొని వచ్చాడు. దేవుడు చెప్పాడా? ఏం పర్వాలా చేయి. దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడా? ఆయన అలాగే చెప్తాడు, ఏం పర్వాలా చేయి. దొంగతనం చేయొద్దన్నాడా? ఏం పర్వాలా, చిన్నదేగా చేయి. ఒక అబద్ధం, ఒక మోసం, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకి వ్యతిరేకంగా సాతానుడు మోటివేట్ చేసి ఏం పర్వాలేదని చెప్పేసి ఒక దినాన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దిగజార్చే ప్రయత్నంలో దారితీస్తాడు. దేవునికి దూరంగా ఏమైపోయారు? అవాదమైపోయారు. అప్పుడు సాతానుగాడు చెప్పినటువంటి మాటలను బట్టి ఆ పండు వెంక చూసింది, పండు కోసుకొని తిన్నది కామకుందా? వెళ్ళి ఆదాముకి ఇచ్చింది. అప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళింది ఎత్తుక్కుంటా, ఈ పండు తిన్నాను. బుద్ధి ఉందా నీకు? దేవుడు చెప్పాడు కదా, తినొద్దు అన్నాడు కదా. ఎంత పాపం చేసావమ్మా, ఎంత తప్పు చేసావు అన్నాడా? అనలా. భార్య కదా, నేనంటే నీకు ఇష్టం ఉంటే అంటారు చూడు స్త్రీలు చాలామంది కదా. నవ్వారంటే అంటారు, నేనంటే నిజంగా నీకు ఇష్టమా కాదు ఇప్పుడు తెలిసిపోవాలి. అరే ఇది తింటేనేనా, ఈ పని చేస్తేనే? అవునంతే. నువ్వు చేస్తావా లేదా అంటే నేనంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు చేయట్లా, అంతేగా. అంటే ఇక జుట్టు బీక్కుంటూ ఉంటాడు. ఏం చేయాలి తెలియదు. ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తాడు కదా. ఏదో చేసిద్ది, దానికి ఏదో పేరు పెట్టిద్ది. నువ్వు తింటావా లేదా అంటాడు. తింటే ఏమవుతాడు తెలుసు. అందుకే నాడు ఆలోచిస్తూ ఉంటాడు, అంటే నేనంటే ప్రేమ లేదా అంటది. సచ్చేది లేక అది నోట్లో వేసుకొని మళ్ళీ బాగుందా లేదు, సూపర్గా ఉందని చెప్పాలా. బాగపోతే మళ్ళీ అదొక తంట కదా. మొన్న మా అత్తగారు ఏదో తయారు చేసింది. మా మామగారు ఆ పిల్లకి ఫోన్ చేసి, అమ్మా మమ్మీ ఏదో చేసింది, నాకు అర్థం అవట్లేదు, ఒక్కసారి నువ్వు తిని చెప్పమ్మా ఇదేంటో. అవి అంట సున్నుండలు అంట, మరి రాళ్ళలాగా ఉన్నాయి. సరే భర్తతో ప్రేమతో తయారు చేసింది, తర్వాత సాగుతుంది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ అవ్వ తినొద్దన్న పండుని సాతానుగాడి చేత ప్రేరేపించబడి తిన్న మాత్రమే కాదు, భర్త కూడా ఇచ్చేపటికే భర్తకి ఏం మాటలు చెప్పింది, ఇలాంటి మాటలు ఆయన కూడా తినేసాడు ఆదాము. ఇద్దరి మహిమ వస్త్రాలు పోయినాయి, వాళ్ళు నగ్నంగా ఉన్నారని తెలిసిపోయింది, పాపంలో పడిపోయారు. దేవుడు ఏదైతే ఆజ్ఞ చెప్పాడో ఆజ్ఞను అతిక్రమించటమే పాపమని బైబిల్ నిర్ద్వందంగా చెప్తా ఉంది. ఆజ్ఞని బేస్ చేసుకొని సాతానుగాడు ఫైట్ చేశాడు. మొట్టమొదటి ఎవరి మీద ఫైట్ చేశాడు? ఒక స్త్రీని బేస్ చేసుకొని ఫైట్ చేశాడు.
స్త్రీని దేవుడికి దేవుణ్ణి ఎదిరించటానికి, డిఫెక్ట్ చేయటానికి దేవుడి మీద స్త్రీని ఉపయోగించుకున్నాడు. అందుకని ప్రభు ఏం చేశాడు తెలుసా? తర్వాత దేవుడు ఆ తర్వాత అదే స్త్రీని ఉపయోగించుకొని లోకరక్షకుణ్ణి ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు స్త్రీని ఉపయోగించి నన్ను మోసం చేసావు కదా, నువ్వు స్త్రీని ఉపయోగించి స్త్రీని లొంగ తీసుకొని మాయమాటలు చెప్పి పాపములో పడేసావు కదా, నాకు దూరముగా చేసావు కదా. ఇదిగో ఏ స్త్రీని నువ్వు ఉపయోగించుకొని నా పైన నువ్వు దాడి చేసావో అదే స్త్రీతో నేను ఒక అతన్ని తీసుకొస్తా. నువ్వు శాపాన్ని తీసుకొచ్చావు మొదటి ఆదాము చేత, రెండో ఆదాము వస్తాడు కడపటి ఆదాము ద్వారా లోకాన్ని ఆశీర్వదించటానికి అని ప్రభు ఆ రోజు చెప్పి ఒక మాట చెప్పాడు. నేను ముగిస్తా ఉన్నాను. అక్కడ శాపాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? సాతానుడికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తాను. నీ సంతానము సర్పముతో అంటున్నాడు, సర్పముతో అంటున్నాడు, అపవాదితో అంటున్నాడు, నీ సంతానమునకు, స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను. ఆ వైరము ఏదైతే దేవుడు అనౌన్స్ చేశాడో ఆ వైరము గాను ఈ రోజున దగ్గరికి వచ్చాము. దేవుడిచ్చినటువంటి ఏదోను తోటలో దేవుడు ఇచ్చినటువంటి తీర్పు, మొట్టమొదటి న్యాయస్థానము ఏదోను తోట, మొట్టమొదటి తీర్పు ఏదోను తోటలో తీర్చబడింది. ఇందాక చెప్పాం, మొట్టమొదటి ఆపరేషను ఏదోను తోటలో జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి తీర్పు కూడా ఏదోను తోటలోనే జరిగింది. అవ్వకి దేవుడిచ్చినటువంటి శాపం తీర్పునిచ్చేశాడు. ఆదాముకి ఇచ్చినటువంటి శాపం, సర్పానికి ఇచ్చినటువంటి శాపం, ఏదైతే శాపం పెట్టాడో ఆ శాపాన్ని నిర్వర్తించడానికి దేవుడిచ్చినటువంటి స్త్రీ సంతానముకి, సర్ప సంతానమునికి కలిగేటువంటి వైరం ఏదైతే చెప్పాడో దాన్ని కార్యరూపం దాల్చుతూ సంవత్సరాలు, యుగాలు గడుచుకుంటా ఈ రోజున క్రీస్తు శకం 2024 సంవత్సరానికి వచ్చాం. కారణం ఏంటి తెలుసా? ఇంకా దానికి జరుగుతూ ఉన్నాం, దానికి దగ్గరగా ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి ఆ సంతానానికి, ఇరు సంతానాలకి జరిగేటువంటి పోరాటము దగ్గరగా ఉన్నాం మనము. స్త్రీ సంతానములో నుంచి ఒకడు వస్తాడరా, నీ తలను చితకొడతాడరా అని చెప్పినటువంటి దేవుడు ఆ స్త్రీ సంతానములో నుంచి ప్రభుని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములోకి వచ్చి ఆయన సిలువ పైన మరణించటాన్ని బట్టి, పాపమును పైన, లోకం పైన జయాన్ని పొందటాన్ని బట్టి తలను ఏం చేశాడు? అక్కడ చితకొట్టాడు, సిలువలో చితకొట్టేశాడు. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఇక్కడ యేసు ప్రభు వచ్చాడు. సర్ప సంతానం అంటే యాంటీ క్రైస్ట్. వాడి పేరేంటి? యాంటీ క్రైస్ట్, అంత్యక్రైస్తు. నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు వాడు రాబోతా ఉన్నాడు. అది ప్రకటన గ్రంథంలో ఉంది, అది ప్రకటన గ్రంథంలో ఉంది, రాబోతా ఉంది. ఆ యుద్ధానికి దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు స్త్రీ సంతానములో యేసు ప్రభు 1000 ఏండ్ల పరిపాలన నిమిత్తమై ఆయన ఇక్కడికి రాబోతా ఉన్నాడు. ఇటు సర్ప సంతానములో నుంచి, అపవాది సంతానములో నుంచి వాడు ద్వారా వచ్చినటువంటి ఒకడు యాంటీ క్రైస్ట్ వస్తాడు. యాంటీ క్రైస్ట్కి యేసు ప్రభుకి జరిగేటువంటి యుద్ధము హర్మిగిద్దో యుద్ధం. హర్మిగిద్దో ఆ యుద్ధములో యాంటీ క్రైస్ట్ని చిత్తుగా నాశనం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద పెడతాడు. అప్పుడు సాతాను గారిని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు తెలుసా? పాతాళంలో, అగాధములో వాడిని బంధిస్తాడు. ఒక్కసారి ఆ వచ్చిన చదివి ముగించేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదవమ్మా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదువు. మరియు ఇదిగో జాగ్రత్తగానండి, పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధపు తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూసి తిని, అతడు ఆది సర్పమును అనగా, ఎవడంటాడు ఆది సర్పం అంటే? ఈ సర్పం ఎక్కడ కనపడింది? ఇప్పుడు మనం చదువుకున్నామే ఏదోను తోటలో. అది అతడు ఆది సర్పమును అనగా అపవాది, సాతాను మూడో పేరు అను ఆ ఘట సర్పమును పట్టుకొని
1000 సంవత్సరములను వాడిని బంధించి ఈ అగాధములో పడవేసి ఇక మోసం అనేది ఉండదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? 1000 సంవత్సరములు అంటే 1000 ఏండ్ల పరిపాలన జరిగే వరకు కూడా ఈ అరిమిగిద్దో యుద్ధం అయిపోయిన తర్వాత, యాంటీ క్రైస్ట్ని చంపేసిన తర్వాత, హతమార్చిన తర్వాత, ఇప్పుడు ఒక పరలోకము నుంచి ఒక దేవత వస్తుంది. ఆ దేవత పేరేంటి తెలుసా? మిఖాయేలు పెద్ద తాళపు చెవులను, పెద్ద సంఖ్యలను తీసుకొచ్చి అపవాదిగాన్ని బంధించి అగాధములో, పాతాళంలో అని పడేసి తాళపు చెవి ఆయన దగ్గర ఉంచుకుంటాడంట. మీకు అర్థమైందా? అప్పుడు సాతానుగాడు ఈ లోకంలో నుంచి పాతాళంలో ఉంటాడు. ఎందుకు పాతాళంలో పెట్టాడు అన్న విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైనా తోటలో ఏదైతే ఇచ్చాడో ఆ తీర్పు ప్రకారమే ఈ రోజున భూప్రపంచం రన్ అవుతూ ఉంది. దానికి దగ్గరగా ఉన్నాము మనము. దేవుని రాకడికి దగ్గరగా ఉన్నాము. ఏ రాకడిదంటే రెండో రాకడికి. మొదటి రాకడ అయిపోయింది, రెండో రాకడికి దగ్గరగా ఉన్నాము. ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద ఇనుప దండముతో పరిపాలించడానికి ఆయన రాబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ ఉంటుంది. ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఏ విధంగా ఉంటుందో 65 యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా రాయబడింది. 11వ అధ్యాయము అక్కడ కూడా రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుకోండి. 65వ అధ్యాయం కూడా మీరు చదువుకుంటే 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథము 20-21 కూడా మీరు చదువుకోండి. 1000 ఏండ్ల పరిపాలన ఈ లోకంలోని ప్రభు ఏలబోతా ఉన్నాడు. దానికి ముందే మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని తన వినుకుల్లో దీవించి భద్రపరచునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా. విత్తనమును ప్రభా ఫలింపచేయండి. అపవాదిగాడు ప్రభా వేరుకొని వెళ్ళకోకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో మొలకెత్తి గ్రహించేటువంటి అనుభవంలోకి తీసుకురండి నాయన. పరిశుద్ధాత్మదేవా, నీ ప్రియులు ఎవరైతే ఉన్నారో ఆయా గ్రహించే శక్తిని బిడ్డలకు దయచేయండి. మీ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయా ప్రభా మా ఆధ్యాత్మిక జీవితంలో నాయన సాతానుగాడికి అవకాశం రాకుండా మమ్మల్ని మేము కాపు కాసుకోవటానికి, సేద్యపరుచుకోవటానికి కృప చూపించండి నాయన. శత్రువు ఎంటర్ కానికోకుండా ప్రభా నీ కృప చూపించండి. నీ భద్రతను దయచేయండి. ఒకవేళ శత్రువు ఎంటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉంటే నాయన ఇప్పుడైనా వాళ్ళు గ్రహించాలి. గ్రహింపులోకి వచ్చి ప్రభావాన్ని దూరపరచడానికి సహాయం ఇచ్చేయండి. అపవాదిగా యేసు నామములో దూరపరచండి, లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సింహాసనం వేసుకొని కూర్చోండి. నీ ఆజ్ఞను ప్రభ గైకొనటానికి, నీ మాటలను గైకొనటానికి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నీ వైపు ఆకర్షింపచేయమని మాట్లాడుతున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ముందు పెట్టుకొని ప్రభా ప్రతి దినము మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, మమ్మల్ని మేము చెక్కుకుంటూ ప్రభా ఒక శిల్పము ప్రభ ఏ విధంగా అయితే ఒక రాతి నుండి తీయబడినప్పుడు ఏ దెబ్బలైతే, సుత్తి దెబ్బలు ఏ విధంగా అయితే భరిస్తూ ఉంటుందో, సుత్తి దెబ్బలన్నీ కూడా ప్రభువా ఆ శిల్పకారు కొడుతూ ఉన్నప్పుడు ఆ రద్దంతా కూడా తీయబడినప్పుడు ఒక శిల్పము, ఒక అపురూపమైనటువంటి శిల్పం ఏ విధంగా అయితే బయటకు వస్తుందో రాతిలో నుండి, ఆ విధంగా ప్రభువా మా జీవితం ప్రభువా ప్రతిదినము చెక్కబడాలి ప్రభువా. ఇదిగో నాయన పనికిరానటువంటి రాళ్ళుగా ఉన్నటువంటి మమ్మల్ని చెక్కండి. నీ స్వారూప్యములోకి మేము మరల్చబడినట్లుగా, నీలా మేము ప్రభా రూపాంతరము చెందేటువంటి అనుభవంలోకి వచ్చే వరకు కూడా నాయన మమ్మల్ని చెక్కండి, ప్రతిదినము చెక్కండి నాయన. సహాయం ఇచ్చేయండి. నీ రాకడ కొరకు ప్రభువా మీరు అతి త్వరగా రానై ఉన్నట్టు దేవుడు. నీ 1000 ఏండ్ల పరిపాలన లోకంలో జరగబోతూ ఉంది నాయన. నీ రహస్య రాకడ రాకపోతూ ఉంది. రహస్య రాకడలో ప్రతి ఒక్కరం కూడా ఎత్తబడేలాగా, ఒకవేళ విడవబడితే నాశనమే, విడవబడితే భయంకరమైనటువంటి బాధ, విడవబడితే ప్రభా ఇదిగో నాయన దాన్ని తట్టుకోవటానికి ప్రభా ఆలోచించటానికి కూడా భయంకరంగా ఉంది నాయన. నీ లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు
నాయన అలాంటి పరిస్థితి మాకు దాపరించకూడదు. విడవబడే సంఘములో ఏ ఒక్కరూ ఉండకూడదని ఈ ప్రయత్నం. ఇదిగో నాయన, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క జీవితంలో ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరు ఉండాలి నాయన. ఇంకా రక్షణ పొందకుండా ఆలస్యం చేస్తున్నటువంటి వాళ్ళు బిడ్డలు ఉన్నారు ప్రభా. ప్రేరేపించండి స్వామి నాయన, వాళ్ళ జీవితాలను మార్చండి. నీకు దగ్గరగా రావటానికి కృప చూపించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఇదిగో నాయన, మీరు చేసినటువంటి కార్యములు, మీరు చేసినటువంటి మేలును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ కూడి వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ఎదుగునైనా వృద్ధాప్యములు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను. పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఈ ఎండ తీవ్రతకు ప్రభా బలి కాకోకుండా అయా ఈ ఎండాకాలం అంతా కూడా బిడ్డలకు ప్రభా నీ నీడను దయచేయండి. నీ రెక్కల చాటున బిడ్డలను ప్రభా మీరు ఆదరించి జీవింప చేయమని. ఇదిగో ప్రభా గృహాలకు వెలిచుండగా క్షేమంగా ప్రభా గృహాలకు వెళ్ళే వరకు నీ కాపుదలు దయచేసి నిశ్చిత్తమైతే మరొకసారి నీ మందిరంలో మేమందరం కలవటానికి నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.